నక్షత్ర లాయర్ను తీసుకొచ్చి స్టేషన్ నుంచి అపూర్వకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువస్తుంది. బయటకు రాగానే అపూర్వ తన అసలు రంగు చూపిస్తుంది. నాకు శరత్చంద్ర ఆస్తి మొత్తం కావాలి, దానికోసమే ఇదంతా చేశాను అని చెప్తుంది. బుల్లెట్ దిగడంతో భూమికి హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతుంది. స్పృహలోకి వచ్చిన భూమి గగన్ చనిపోయాడని ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి అపూర్వ చప్పట్లు కొడుతూ రూంలోకి వస్తుంది. నీ మొగుడిని నేనే డబ్బులిచ్చి సూర్యతో చంపించాను, ఇప్పుడు నువ్వు తెల్లచీర కట్టాల్సిందే అని ఘోరంగా మాట్లాడుతుంది. భూమి ఎదురు తిరిగేసరికి కోపంతో భూమికి ఆపరేషన్ చేసిన గాయం మీద గట్టిగా నొక్కేస్తుంది. దాంతో రక్తం కారి భూమి గట్టిగా అరుస్తుంది. అపూర్వ మాత్రం ఏమీ తెలియనట్టు నటిస్తూ అక్కడి నుంచి తప్పుకుంటుంది. అపూర్వ నేరుగా శరత్చంద్ర ఇంటికి వెళ్ళి ఆస్తి మొత్తం తన పేరు మీద రాయమంటుంది. శరత్చంద్ర ఒప్పుకోకపోవడంతో నువ్వు సంతకం పెట్టకపోతే హాస్పిటల్లో భూమి పడుకున్న బెడ్ కింద బాంబు పెట్టించాను, అది 10 నిమిషాల్లో పేలిపోతుంది అని షాకింగ్ నిజం చెప్తుంది. శరత్చంద్ర కోపంతో అపూర్వ మెడపై కత్తి పెట్టినా ఆమె అస్సలు భయపడదు. మీరా అత్తయ్య కూడా అపూర్వ నిజస్వరూపం చూసి అసహ్యించుకుంటుంది. మరోవైపు గగన్ చనిపోయాడన్న వార్త విని తారాకు పిచ్చి లేస్తుంది. ఆ భూమి వల్లే నా గగన్ నాకు దూరమయ్యాడు, దాన్ని చంపేస్తా అని రూంలో ఉన్న దిండును భూమి అనుకుంటూ కత్తితో పొడుస్తూ పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. ఇటు శారద ఇంటి దగ్గర పూరి ఏడుస్తూ ఆ భూమి వల్లే మా అన్నయ్య చనిపోయాడు, ఆ భూమిని చంపేయాలి అని అరుస్తుంది. ఆ మాట వినగానే శారదకు కోపం వచ్చి పూరి చెంప పగలగొడుతుంది. నా కొడుకు చావలేదు, ఎక్కడో ఒకచోట బతికే ఉన్నాడు. నా కోడలు భూమి మళ్ళీ నా కొడుకుని నా దగ్గరికి తీసుకొస్తుంది అని గట్టిగా చెప్తుంది. నిజానికి గగన్ చావలేదు. లోయలో పడిపోయిన గగన్ అడవిలో ఒకచోట చెట్ల పొదల్లో పడి ఉంటాడు. తలకి గట్టిగా దెబ్బ తగలడం వల్ల రక్తం కారుతూ ఉంటుంది. ఆ దారిలో వెళ్ళే కొందరు పల్లెటూరి జనాలు గగన్ను చూసి ఎవరో పెద్ద ఇంటి బిడ్డలా ఉన్నాడు అని లేపుతారు. కానీ కళ్ళు తెరిచిన గగన్ తలనొప్పితో బాధపడుతూ తను ఎవరో, తన గతం ఏంటో పూర్తిగా మర్చిపోతాడు. అయితే గగన్ బతికే ఉన్న గతాన్ని మర్చిపోయాడు. ఇటు భూమి బెడ్ కింద బాంబు ఉంది. మరి శరత్చంద్ర తన కూతుర్ని ఎలా కాపాడుకుంటాడు? గగన్కు మళ్ళీ గతం ఎప్పుడు గుర్తొస్తుంది అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. తర్వాత జరగబోయే ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.